మహారాష్ట్రలో 2014 మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా? బీజేపీ శివసేన కూటమికి ప్రజలు పట్టం కడతారా లేక కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి వైపు మొగ్గు చూపుతారా అనేది ఈ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారింది. ముంబైలో తెలుగు ప్రజల తీర్పు కీలకంగా మారడంతో వారిని ఆకట్టుకునేందుకు పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మహారాష్ట్రలో గత ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 48 లోక్సభ సీట్లలో 42 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. మిగతా 4 స్థానాల్లో ఎన్సీపీ దాని మిత్రులు విజయం సాధించారు. 2014 మ్యాజిక్ ను రిపీట్ చేయాలని శివసేన బీజేపీ మళ్లీ జతకట్టాయి. బీజేపీ 25 సీట్లలో, శివసేన 23 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ ఎన్సీపీ చెరో 24 సీట్లలో బరిలోకి దిగాయి. అయితే బీజేపీ శివసేన కలిసి పోటీ చేయడం వెనుక కారణాలేంటి? ఏదైనా రహస్య ఎజెండా ఉందనే చర్చ కూడా నడుస్తోంది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు ఎక్కువ అసెంబ్లీ సీట్లు కేటాయించడంతో పాటు సీఎం సీటు ఉద్ధవ్ ఠాక్రేకు ఇవ్వాలనే ఒప్పందం ప్రకారమే రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని శివసేన వర్గాలు చెప్తున్నాయి. హిందుత్వం ఉంది, హిందూ రాష్ట్ర లెక్కల అంటే ప్రైమ్ మినిస్టర్ కూడా హిందూ రాష్ట్రం గురించి ఉంది. అంటే యాక్చువల్లీ శివసేన అనే భారతీయ జనతా పార్టీ హిందూ గురించి అలా పని చేసేలా బాగుంది. అయితే ఎక్కువ మంది అంటే అంతా మనం శివసేన అనే బీజేపీ రిపాయి గురించే ఇప్పుడైతే మా యుతి ఉంది. అయితే ఇక ముంబైలో తెలుగు ఓటర్లు కూడా కీలకంగా ఉన్నారు. 20 లక్షలకు పైగా తెలుగు ఓటర్లు ఉన్నారు. 2-3 నియోజకవర్గాల్లో గెలుపు ఓటముల్ని వీరు ప్రభావితం చేయనున్నారు. ఇప్పటికే గ్రేటర్ ముంబైలో తెలుగు మహిళ కార్పొరేటర్ గా పనిచేస్తోంది. అనేక తెలుగు సంఘాలు ఇప్పటికే యాక్టివ్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. గ్రేటర్ ముంబైలో ఈ నెల 29న లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. 6 లోక్సభ నియోజకవర్గాలకు గ్రేటర్ ముంబైలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు వాళ్ళు కీలక పాత్ర పోషించబోతున్నారు. 5% పైగా ఉన్న తెలుగు వాళ్ళు ఏ పార్టీకి మొగ్గు చూపితే ఆ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనతో కొంతమంది తెలుగు వాళ్ళు ముంబైలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా, ముంబైలో తెలుగు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, దానికి ప్రభుత్వాలు ఏమైనా కృషి చేస్తున్నాయి? తెలుగు వాళ్ళు ఇంచుమించు 20 లక్షల జనాభా అయినప్పటికీ ఇక్కడ ఎలక్షన్లు వచ్చినంత మాత్రం లోపలనే స్థానిక లీడర్లు, స్థానిక ఎమ్మెల్యే అనుకోండి, కార్పొరేటర్లు అనుకోండి మా వైపు వస్తుంటారు, బాబుల గురించి తెలుసుకుంటారు, అంతవరకే. కానీ మళ్ళీ మా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎంతకాలం మళ్ళీ వాళ్ళ వెంబడి మనం వాళ్ళ దోక పట్టుకొని తిరగాల్సి వస్తుంది. తెలుగు వాళ్ళకి సంబంధించి శివసేన ఏం చేసింది, భవిష్యత్తులో ఏమైనా చేయబోతుందన్న భరోసా కల్పిస్తుందా? మీరు శివసేన వైపు ఉండడం వల్ల తెలుగు వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉనగురిందా? శివసేన పార్టీ అనే ఇది చాలా కాలం నుండి మన తెలుగు వారికి ప్రాముఖ్యత ఇస్తూనే వస్తుంది. గతంలో మన ఎమ్మెల్యే సీటుగా దిలీప్ తమ్మల్ గారిని నిలబెట్టారు. కార్పొరేషన్లో కూడా మన తెలుగు వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మడిగడంత బంగారం లేకున్నా మాసమెత్తు అధికారం కావాలనే నానుడితోని ఒకప్పుడు మన తెలుగు వాళ్ళు అంటే ఇప్పుడు షోలాపూర్ తీసుకుంటే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అందరూ మన వాళ్ళు ఉండరు. మేయర్ కాడ నుంచి పడితే అక్కడ ఉండే. భీవండిలో మొన్నటి వరకు ఎస్ మల్లేశం అనే మేయర్ ఉండే. బొంబాయి లోపల పూజారి అన్నటువంటి కార్పొరేటర్ ఉండే. మన తెలుగువారి దగ్గర ఆర్థికంగా ఎదిగిన కొద్దీ రాజకీయ చైతన్యం తగ్గుతుందని నేను మాట్లాడుతున్నాను. సంఘాలుగా డివైడ్ అవ్వడం వల్ల మళ్ళీ కుల సంఘాలుగా అందులో డివైడ్ కావడం. ఉదాహరణకు ఇప్పుడు మా ఏరియా ఘాట్కోపూర్లో దాదాపు 3000 నుంచి 5000 మంది మన తెలుగు వాళ్ళు కుటుంబాలు ఉంటాయి. అందులో ఏం చేశారు, ఈ మధ్యలో వాళ్ళు ఈ రాజకీయ పరంగా ఒకరికే ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆ సంఘాలను చీల్చారు. ఇంతకుముందుకు ఏం జరిగేది, తెలుగు వాళ్ళు ఎటుపక్క సపోర్ట్ చేస్తే ఆ పార్టీ ఖచ్చితంగా గెలిచేది. ముంబై ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఇచ్చే తీర్పే కీలకం కానుంది. వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంటుంది. చూద్దాం మే 23 తర్వాత గ్రేటర్ ముంబైలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తేలుతుంది. కెమెరామెన్ కె రమేష్, టీవీ 9 ముంబై.